గత వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి వాగులు గడ్డలన్నీ కూడా విపరీతంగా పొంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ గడ్డలన్నీ కూడా ఉధృతంగా పొంగుతున్నాయి. మరోవైపు భయానక వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా ఆ వాగులు గడ్డలు దాటి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమారు 100 గ్రామాల వరకు కూడా ఇది పాడేరు, ముంచెంగుపుట్టు ఇటువంటి మండలాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు చెందిన గిరిజన గ్రామాలన్నీ కూడా ఆ కొండ మీద ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా నిన్న రాత్రి కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతం నుండి అటు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఆ పాడేరుకి సమీపంలో ఉన్నటువంటి మత్స్యగుండం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి వరద ఉధృతి మనం పరిశీలిస్తే చూడొచ్చు. ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈ వరదల్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఆలయానికి కూడా భక్తులను ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు వరద ఉధృతి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ మత్స్యగుండంకి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ చేపలు కూడా ఎక్కువగా ఉండేవి. అవన్నీ కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుని వెళ్లిపోయినటువంటి పరిస్థితి. దానికి తోడు మనం చూస్తున్నాం గడ్డ అంతా కూడా ప్రమాదకరంగా మారింది. ఆ వరద ఫ్లోటింగ్ కూడా విపరీతంగా పెరుగుతూ వస్తూ ఉంది. దీంతో భక్తులను ఎవరిని కూడా ఇక్కడ దగ్గరికి రానివ్వడం లేదు. మరోవైపు గిరిజన గ్రామాలన్నీ కూడా గ్రామాలకే ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి తోడు మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి ఇదే వర్షాలు ఉన్నాయి. సాధారణంగానే ఏజెన్సీలో భారీ వర్షాలు ఉంటాయి. దానికి తోడు అల్పపీడనం కారణంగా ఈ విధంగా వర్షాలు అనేవి ఉధృతంగా పొంగుతూనే ఉన్నాయి. మరోవైపు అధికారులు కూడా అత్యవసరం అయితే తప్ప గడ్డలు దాటి బయటికి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఈ వంతులన్నీ కూడా కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. దానికి తోడు మనం చూస్తున్నాం చాలా వరకు గిరిజనులు సాహసించి గడ్డలు అదేవిధంగా ఇలాంటి వంతులను దాటే ప్రయత్నం చేస్తున్నారు. దాటేటప్పుడు వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అల్లూరు జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గడ్డలు వాగులన్నీ కూడా విపరీతంగా పొందుతున్నాయి. ప్రస్తుతం మత్స్యగుండం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది.